నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గ్యారంటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పేవారు. ఎప్పుడు మైక్ పట్టుకున్నా, ఏ సభకు వెళ్లినా ఇదే డైలాగ్ రిపీటెడ్ గా వినిపించేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు రిపీట్ చేయడం వెనుక మతలబు ఏంటి? చర్లపల్లి జైల్లో గడిపిన నాటి రోజుల్ని అసెంబ్లీ సాక్షిగా ఎందుకు గుర్తు చేశారు? బీఆర్ఎస్ బడా నేతల్ని జైలుకు పంపిస్తారని సీఎం పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారా? అసెంబ్లీ సాక్షిగా జైలు జీవితాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్ కక్ష సాధింపు లేదంటూనే ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారా? విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం టాపిక్ ఎందుకు తెచ్చినట్లు? బీఆర్ఎస్ పెద్దలు జైలుకెళ్తారని సీఎం చెప్పకనే చెప్పారా? రాజకీయంలో రివెంజ్లు ఓ రేంజ్ మజా ఇస్తూ ఉంటాయి. ప్రత్యర్థులు ఇచ్చిన దానిని తిరిగి వడ్డీతో ఇచ్చేస్తే ఆ కిక్కు వేరుగా ఉంటుందని నేతలు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తన అరెస్ట్, జైలు జీవితం గురించి ప్రస్తావించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత తన అరెస్ట్ అంశాన్ని రేవంత్ ప్రస్తావించడంతో రివెంజ్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. రేవంత్ కామెంట్స్ వెనుక భారీ వ్యూహమే కనిపిస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో మొదలైంది. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేశాను అని తనపై తప్పుడు కేసులు పెట్టి 16 రోజులు జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు. తన బిడ్డ పెళ్లి చూడకుండా చేశారని భావోద్వేగానికి గురయ్యారు. నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో తనను ఉంచినా తనకు కక్ష సాధింపు లేదని చెబుతూనే ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది. ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది. అధ్యక్ష, 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా. అధ్యక్ష, నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి. అధ్యక్ష, ఇలా నిండు సభలో చర్లపల్లి జైలులో గడిపిన రోజులను పూసగుచ్చినట్లు వివరించడం వెనుక ఆంతర్యమేంటనే డౌట్ బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. ఇదే సమయంలో విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ తుది దశకు చేరుకుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆరోపిస్తూ వస్తోంది. విచారణ తుది దశకు చేరడంతో రిపోర్టులు రెడీ చేసే పనిలో ఉన్నాయి కమిషన్స్. ఆ నివేదికల ఆధారంగా కొన్ని అరెస్టులు జరగొచ్చు. అందుకే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ తప్పదని రేవంత్ చిన్న హింట్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. తనను అన్యాయంగా జైలుకు పంపిన కక్షపూరిత రాజకీయాలకు పాల్పడలేదు అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అవినీతి విషయంలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అందుకే చర్లపల్లి జైల్లో ఎంత దుర్భరమైన రోజులు గడిపారో ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారని గుసగుసలు మొదలయ్యాయి. అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ పెద్దలు సైతం ఇదే జీవితాన్ని గడపాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ సౌండ్ చేస్తున్న హాట్ డిబేట్. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పేర్లు ఉన్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును బట్టి చూస్తే త్వరలోనే రాష్ట్రంలో అరెస్టులు, విచారణలు వేగవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనేది చర్చ. మొత్తంగా సీఎం రేవంత్ కామెంట్స్ తో తెలంగాణ రాజకీయాలు ఎండలను మించి హీటెక్కాయి.